జైసల్మేర్లోని 1917 వార్ పిల్లర్ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది, కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగా రాజస్థాన్ నుంచి లోకల్ గా వెళ్లేటువంటి ట్రైన్స్ అన్నింటిని బంద్ చేశారు. దాదాపు 20 ట్రైన్స్ ని బంద్ చేశారు. ప్రస్తుతం ఎన్టీవీ లైవ్ కవరేజ్ లో భాగంగా ఇక్కడ వార్ జోన్ కవరేజ్ లో భాగంగా మనం జైసల్మేర్ లో ఉన్నాం. జైసల్మేర్ బార్డర్ లో ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఎన్టీవీ విజిట్ చేస్తుంది. గతంలో వార్ జరిగినప్పుడు ఎలా ఉంది, 1971లో వార్ జరిగినప్పుడు ఎలా ఉందన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ అనేకమైనటువంటి యొక్క విజయ గీతికలు జైసల్మేర్ నిండా కనిపిస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్ కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే జైసల్మేర్ ఉంటుంది. మన కెమెరామ్యాన్ గణపతి మరింత క్లోజ్ గా వెళ్తున్నారు. ఇక్కడ విక్టరీ పిల్లర్ 1971 వార్ కు సంబంధించి గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇండో పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా జైసల్మేర్ అత్యంత కీలకంగా వ్యవహరించింది. ఇక్కడ లాంజే వాలేలో జెట్ ఫైటర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫైటర్స్ అంతా కూడా వెళ్లి పాకిస్తాన్ మీద బాంబులు వేసి వచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి పైలట్లను కూడా పూర్తి స్థాయిలో పట్టుకొని అప్పుడు ఇక్కడ 71లో జరిగినటువంటి యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. సో జైసల్మేర్ ఖచ్చితంగా యుద్ధానికి ప్రతీక, యుద్ధంలో ఉన్నటువంటి గెలుపుకి ప్రతీక అయినటువంటి విక్టరీ పిల్లర్ వద్ద మొత్తం అంతా కూడా ప్రస్తుతం వాతావరణం చాలా గంభీర్యంగా ఉంది. స్థానికులు ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఇక్కడ సాధారణ వాతావరణం 44 డిగ్రీలు ఉంటే రాజకీయ వాతావరణం, యుద్ధ వాతావరణం మాత్రం దాదాపు అంతకు మించినటువంటి లెవెల్లో ఉందని కూడా మనం చెప్పొచ్చు. మొత్తం జైసల్మేర్ అంతా కూడా ఒక టూరిస్ట్ ప్రాంతం. అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా విదేశీ టూరిస్టులతో, ఎందుకంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఫోర్ట్ అంటే జైసల్మేర్ ఫోర్ట్, ఇప్పటికీ అత్యధికంగా గుర్తుంచుకునే ఫోర్టు, అలాగే గుర్తింపబడిన యునెస్కో గుర్తించినటువంటి ఫోర్టు కనుక ఇక్కడ ప్రతిరోజు ఎంత లేదన్నా కానీ 1,00,000 మందికి పైగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం జైసల్మేర్ రోడ్లన్నీ చూస్తున్నాం, చాలా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా బాంబులు కూడా వేయడంతో కూడా బాంబులు వేస్తారనే భయం ఉంది. నిన్న రాత్రి కూడా బ్లాక్అవుట్ డే కావడంతో మొత్తం చాలా సిచ్యుएशन ఉంది. सब कल रात क्या हुआ, आप लोग बहुत डर हुआ क्या? नहीं, हम किस चीज से डरते हैं? हम तो पाकिस्तान से नाकाम हरकतों से डरने वाले हैं नहीं। हमने ये हमारे पास में हुआ, हमारे से आधा किलोमीटर दूर है एयरपोर्ट, वहाँ पे एयरपोर्ट पे उन्होंने कुछ हलचल की है, लेकिन हमारे देश के जवानों ने बहुत मुंह तोड़ के जवाब दिया। उनका एक भी हरकत, उनकी सब हरकतें नाकाम कर दी। ठीक है ना, हम हमारे देश के जवानों पे हमारे को गर्व है, हम हमारे सेना के साथ है। ठीक है, तन मन धन से। जैसलमेर बॉर्डर के आसपास है, सो हर दिन आपको भयंकर तो होता है और गंभीर हो रख सकते हैं? नहीं, ऐसा कुछ नहीं है, ये होता है, थोड़ा बहुत होता रहता है। बाकी पाकिस्तान की ये ऐसी हरकतों से हम डरने वाले हैं नहीं, क्योंकि हमने 71 का युद्ध भी देखा हमारे पूर्वजों ने, और 65 का भी देखा है। ऐसी हरकतों से हम डरने वाले है ही नहीं। ठीक है, ऐसा छोटे मोटा होता रहता है।